పాకిస్తాన్‌లోని పీఓజేకే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్. వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అని పిలుచుకుంటారు. అందులో ఇప్పటికే ప్రజా నిరసనలు వ్యక్తమవుతూనే పాకిస్తాన్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అయితే ఇందులో 2 వర్గాలున్నాయి. ఒకటి మొదటి నుంచి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వర్గం అయితే ఇప్పుడు కాశ్మీర్‌లో జరిగిన మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని భారత్‌లో కలవాలని కోరుకుంటున్నారు. అక్కడ ఆ ప్రాంతం మీదన అదనపు పన్నులు, ఆ ప్రాంతంలో ఎలాంటి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం, ఇటు పక్కన కాశ్మీర్ అభివృద్ధి చెందుతూ ఉండటంతో వాళ్ళల్లో ఆ ఫీలింగ్ వచ్చింది. వాళ్ళు అలాగని పోరాటాలు ఆయుధ పోరాటాలు, సాయుధ పోరాటాలు చేయట్లేదు. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకవైపు నడుస్తుంది. రెండో వైపు వర్గం వచ్చేటప్పటికి పాకిస్తాన్‌లో నుండి అక్కడికి చొప్పించి ఉంచినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది. వాళ్ళు వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మతాన్ని అంటే వీళ్ళు ముస్లింలే. బట్ అక్కడ 2 వర్గాలు షియా, సున్నీల్ని అక్కడ టచ్ చేస్తా ఉంటుంటారనమాట. వీళ్ళందరిని అహ్మదీలని, ముజాహిదీన్లని ఇట్లాగా పిలుస్తా, ముజాహిర్లని చెప్పేసి అట్లా పిలుస్తా వీళ్ళని భయపెట్టడం ద్వారా కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి సున్నీ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని అక్కడ కొంతమందిని చొప్పించింది ఐఎస్ఐ కావచ్చు వీళ్ళు. వీళ్ళకి పాకిస్తాన్ ప్రభుత్వం కొంత ఆర్థిక చేయూతనిస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళ మీద పెత్తనం చేస్తా, డ్రమటైజ్ చేస్తా వీళ్ళ నిరసనల్ని తొక్కేస్తూ ఉంటుంటారు, భయపెడతా ఉంటుంటారు. ఇప్పుడు ఇలా భయపడినటువంటి వాళ్ళు ఇప్పుడు విరక్తి చెంది మోడీ వచ్చిన తర్వాత ఒక ధైర్యం వచ్చి భారత్‌లో కలవడానికి సిద్ధపడుతున్నారు. దీన్ని కలుపుకుంటే అంటే అప్పుడు మొత్తం పీఓజేకే కాదు, పీఓజేకేలో కొంత పార్ట్ అంటే మనకు అనుకూలంగా ఉండే పార్ట్‌ని కలుపుకుంటే ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుతం మన సైన్యము, మనకు సంబంధించినటువంటి హోంశాఖ వీళ్ళు చేస్తున్న సమీక్ష అన్నది ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. నెంబర్ 2 కర్తార్పూర్ హైవే వాస్తవంగా పాకిస్తాన్ సిక్కులను విడతీయడానికి వాడినటువంటి అస్త్రం. కర్తార్పూర్ అనేటటువంటిది ఏదైతే గురునానక్కి సొంత ఊరు అన్నటువంటి పాయింట్. ఇక్కడ అమృత్సర్‌లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం, పంజాబ్‌లో ఉన్నటువంటి సిక్కులందరూ కూడా తమ జీవితంలో ఒక్కసారైనా సరే ఎట్టయితే ముస్లింలు మక్కా సందర్శించుకోవాలనుకుంటారో అట్లా కర్తార్పూర్ సందర్శించుకోవాలని ఇదివరకు కోట్ల రూపాయల ఖర్చులైనా సరే చుట్టూ తిరిగి పాకిస్తాన్‌లో దిగి అక్కడి నుంచి అక్కడికి వెళ్తా ఉండేవాళ్ళు. అయితే దాన్ని పరిష్కరించడానికి గాను అటల్ బిహారీ వాజ్పేయి టైంలో కర్తార్పూర్ దగ్గరన ఒక వంతెన కడితే చాలన్నమాట. పంజాబ్ నుంచి నేరుగా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒప్పందం రావటం, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ హయాంలో కూడా దాన్ని కొనసాగించడం, ఆయన కూడా సిక్కే కావడంతో అది కొనసాగించడానికి తోడ్పడటంతో ఆ వంతెన అప్పట్లో పూర్తయింది, జరిగింది. ఆ కర్తార్పూర్ హైవే వచ్చిన తర్వాత నుంచి జరుగుతున్న పరిణామం ఏంటంటే కర్తార్పూర్ వెళ్ళినటువంటి సిక్కులకి అక్కడ ఒకప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా ఇందిరాగాంధీ టైంలో ప్రాణాలు తీసినటువంటి వాళ్ళందరూ భింద్రన్వాలే దగ్గర నుంచి అప్పుడు చచ్చిపోయినటువంటి ఒక్కొక్కడి జీవిత చరిత్ర ఒక గొప్ప గనుడని, భారతదేశం వాడిని అన్యాయంగా చంపేసిందని, సిక్కులకి అన్యాయం చేసిందంటూ పెద్ద పెద్ద హోర్డింగుల్లాగా పెట్టేసేసి వాళ్ళకి అక్కడ నివాళులు అర్పించేటటువంటి ఇవి ఏర్పాటు చేశారు. తద్వారా భారత్ మీద తీవ్ర వ్యతిరేకతని సిక్కు యువతరం, సిక్కు పిల్లల్లో నేర్పడం ప్రారంభించారు. తద్వారా వాళ్ళని ఇప్పుడు తీవ్రవాదం వైపుకి మళ్ళిస్తున్నారు. వాళ్ళకి డ్రగ్స్ లాంటివి అలవాటు చేయడం ద్వారా ఆ డ్రగ్స్ పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్ల ద్వారా పంజాబ్లోకి వదిలిపెట్టడం ద్వారా వాళ్ళని అక్కడ మత్తులో ఉంచి ఆ మత్తులో ఈ భావజాలాన్ని రేకెత్తించి ఖలిస్తానీ శక్తులకి తోడ్పాటునందించి పాకిస్తాన్‌లోని పంజాబు, భారత్‌లోని పంజాబు కలిపేసేటటువంటి దానికి పాకిస్తాన్ సహకరిస్తోందంటూ వాళ్ళని రెచ్చగొడుతున్నారు. నిజంగా అయితే పాకిస్తాన్‌లోని పంజాబ్ వాళ్ళకి ఇచ్చేసేస్తే వాళ్ళు తీసుకుని ఆ తర్వాత భారత్‌లో పంజాబ్ అడిగి ఉండాలి కదా, అట్లా చేయరనమాట. అదొక డ్రమటైజ్డ్ గేమ్ నడుపుతున్నారు, ఒక ఎమోషనల్ గేమ్ నడుపుతున్నారు. దీనికి అంతటికీ కారణమవుతుంది ఏంటి, సిక్కులు కర్తార్పూర్ వెళ్తూ ఉంటారు. ఈ కర్తార్పూర్ అన్నటువంటి దాన్ని స్వాధీనం చేసుకోవడం చాలా సులభం మనకి. వాస్తవంగా పీఓజేకేనైనా కర్తార్పూర్నైనా స్వాధీనం చేసుకోవడం చాలా సులభం. మొన్నటి యుద్ధంలో మనకి చాలా స్పష్టంగా కనిపించింది ఏంటంటే పాకిస్తాన్ సైన్యానికి వాళ్ళ దేశం పట్లన 10% కూడా విశ్వాసం లేదు. ఎందుకంటే చచ్చిపోతే శవాలను వదిలేసే దేశం, అట్లాగే వీరమరణం కిందన గుర్తించదు, కనీసం వాళ్ళకి ఎలాంటి గుర్తింపు దక్కదు, ఆ దేశంలోనూ వాళ్ళకి తగినటువంటి నివాళులు ఉండవు. చివరికి ఆ శవాల అంత్యక్రియలు కూడా సామూహికంగా చేసేటటువంటి దిక్కుమాలిన దేశం అది. కనీసం ఆ జీవితకాలం పరిహారాలు ఇవ్వడం కూడా ఆ దేశం చేయలేదు మన సైన్యానికి ఇస్తున్నట్టుగా. అలాంటి దాంతో
ఏదో ఉద్యోగం కోసం లేదా ఉపాధి కోసం అన్నట్టు ఆ సైన్యంలో చేస్తున్నారు. అందుకని ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే సైనికాధికారులే పారిపోయి మసీదుల్లో తలదాచుకున్నటువంటి సంఘటనలు వచ్చినాయి. అలాగే బీఎస్ఎఫ్ లోపలికి అడుగు పెడితే పారిపోయినటువంటి సైన్యాన్ని చూసాం. అక్కడ 2.5-3 కిలోమీటర్లు వెళ్ళినటువంటి విజువల్స్ను కూడా బీఎస్ఎఫ్ రిలీజ్ చేసినట్టు. అంటే అట్లాంటి సిచ్యువేషన్. మనం కర్తార్పూర్ని గనక తీసుకుంటానంటే వాళ్ళు కొద్దిసేపు ప్రతిఘటిస్తారు, ఆ తర్వాత ఉంది. కాకపోతే ఆ తర్వాతన అక్కడ బోర్డర్ని ఫిక్స్ చేస్తే పాకిస్తాన్తో తలనొప్పి. పిఓజేకేలోనైనా ఇది ఇక రోజు కాల్పుల వ్యవహారాలు ఉంటాయి. ఈ ఒక్క అంశాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించి దానికి ఇప్పుడు ఇజ్రాయెల్ తరహాలోనో లేకపోతే ఇజ్రాయెల్ ఎట్లయితే గాజా మొత్తాన్ని బఫర్ జోన్గా పెడుతోందో, లేకపోతే మన రష్యా ఉక్రెయిన్ సరిహద్దు గ్రామాలని బఫర్ జోన్గా ఆ ప్రాంతాలని ఖాళీ చేస్తోందో అట్లాగా ఇక్కడ ఏమన్నా చెయ్యడమా అన్నటువంటి ఆలోచన దిశగా నడుస్తోంది. అది ఒక స్పష్టత వస్తే ఆ దేశం మీదన దాడి జరుగుతుంది, ఆ దేశంలో ఈ ప్రాంతాల స్వాధీనం జరుగుతుంది. నిన్న గుజరాత్లో నరేంద్ర మోడీ అన్నటువంటి పదానికి అర్థం ఇదే అన్నటువంటిది నిపుణులు అంచనా వేస్తున్నటువంటి మాట.